నమస్కారం. నేను మీ అడ్వకేట్ కోటంరాజు వెంకటేష్ శర్మ. చట్టం ఏం చెప్తుంది? ఐస్ ఇప్పుడు ప్రత్యేక ఆపరేషన్లు మొదలుపెట్టింది. మీకు తెలుసా? ఆపరేషన్ పేరు ఆపరేషన్ ప్యారిస్. PARIS కాదండి, PARRIS. వీటి లక్ష్యం ఏమిటో ఈ వీడియోలో చెప్పబోతున్నాను. క్రిమినల్ రికార్డులు ఉన్నవారు, వీసా షరతులు ఉల్లంఘించిన వారు, పాత కేసులు ఉన్న నాన్ సిటిజన్లు ఆపరేషన్ ప్యారిస్ బార్లో మీరు పడకూడదంటే ఈ వీడియో చూడండి. ఈరోజు వీడియోలో మీకు ముఖ్యమైన విషయాలు చెప్తున్నాను. మీరు గ్రీన్ కార్డు కోసం అప్లై చేశారా? అయితే మీరు ఈ ఫెమా తప్పులు చేస్తే మీ గ్రీన్ కార్డు ప్రమాదం ఏర్పడుతుంది. మీరు భార్యాభర్తలు తరచుగా కొట్టుకుంటున్నారా? అయితే మీరు HB1 వీసాలో ఉన్నా, F1 లో ఉన్నా సరే మీరు ఇమ్మీడియట్ గా డిపోర్ట్ అయ్యే అవకాశం ఉంది. లేకపోతే మీరు వీసా దాంట్లో ఉన్నా సరే, వీసాకి అప్లై చేసి ఉన్నా సరే, మీరు భార్యాభర్తలు తరచుగా కొట్టుకుంటూ పోలీస్ స్టేషన్ కి వెళ్ళి ఒకళ్ళ మీద ఒకళ్ళు కేసు పెట్టుకున్నట్లయితే, లేకపోతే ఇంట్లో వాళ్ళని డొమెస్టిక్ వైలెన్స్ చేసినా సరే మీకు డిపోర్ట్ అవటమే కాకుండా మీకు అన్నిటికీ నెగిటివ్ ఫ్యాక్టర్ ఏర్పడుతుంది. ఆ విషయాలు ఏమిటి, వాటి పట్ల మీరు ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి, అవన్నీ కూడా ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. మీరు స్టూడెంట్స్ అయితే కనుక ఫేక్ CPT వాడుతున్నారా, ఫేక్ డాక్యుమెంట్స్ వాడుతున్నారా, మీరు కూడా ఈ వీడియో చూడవలసిందే. మొత్తానికి ఈ వీడియో వచ్చేటప్పటికి మీరు డిపోర్టేషన్ కాకుండా ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, మీరు గ్రీన్ వీసా కార్డు పొందాలంటే ఏమేమి జాగ్రత్తగా ఉండాలి, ఇది చెప్పడమే ఈ వీడియో యొక్క ఉద్దేశం. మొదటిగా భార్యాభర్తలు ఎవరైతే కొట్టుకుంటున్నారో చేస్తున్నారో వాళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు కేసు పెట్టుకొని కోర్టు మెట్లు ఎక్కినట్లయితే అది నిజమా కాదా, అది దోష నిర్దోష అని తేలుతుందా తేలదా అనే తర్వాత విషయం. మొదటిగా మీ మీద కేసు నమోదై మీరు అరెస్ట్ అయితే కనుక పోలీసులు మిమ్మల్ని బెయిల్ మీద వదిలిపెట్టినా, కోర్టులో మీరు రాజీ చేసుకున్నా, కోర్టులో మీరు గిల్టీ ప్లీడ్ చేసినా పోలీసులు మిమ్మల్ని వదిలేయవచ్చేమో, పబ్లిక్ ప్రాసిక్యూటర్ మిమ్మల్ని క్లాసెస్ కి కౌన్సిలింగ్ కి పంపించి సెటిల్ చేయవచ్చేమో. కానీ ఇప్పుడు ICE వాళ్ళు మాత్రం మీ భర్తం పట్టడానికి రెడీగా ఉన్నారు. ఇట్లాంటిది నిజంగా టెక్సస్లో జరిగిన ఒక నిజమైన గాథ. భార్యాభర్తలు కొట్టుకొని భార్య భర్త మీద కేసు పెట్టడం, పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేయటము, అరెస్ట్ చేసిన తర్వాత పోలీసులు బెయిల్ ఇవ్వటము, కోర్టులో మేము రాజీ పడతామని చెప్పి ఒకళ్ళకొకళ్ళు రాజీ పడ్డారు. రాజీ పడిన తర్వాత ICE వాళ్ళు వచ్చి వాళ్ళని అరెస్ట్ చేసి డైరెక్ట్గా డిటెన్షన్ సెంటర్కి భర్తను పంపించడం జరిగింది. ఎందుకంటే నువ్వు తప్పు చేశానని చెప్పి ఒప్పుకున్నావు. నీకు ఇమిగ్రేషన్ ఇచ్చినప్పుడు అమెరికన్ చట్టాలని నువ్వు పాటిస్తానని చెప్పావు, కానీ నువ్వు వైలేషన్ ఆఫ్ ది లాస్ చేశావు. అందులో నువ్వు సంతకం కూడా పెట్టావు, చట్టాలన్నీ అతిక్రమించను అని. అమెరికాలో ఉంటూ చట్టాన్ని అతిక్రమిస్తూ ఇక్కడ నీ మీద కేసు నమోదైంది, దాన్ని నువ్వు అరెస్టుకి అయ్యావు, నువ్వు ఒప్పుకున్నావు కూడా. మీరు రాజీ పడవచ్చు, కానీ వైలేషన్ ఆఫ్ ది లాస్ జరిగినాయి కాబట్టి నేను డిటెన్షన్ సెంటర్ పంపిస్తున్నాను, నేను డిపోర్ట్ చేస్తున్నావు అని చెప్పి ఆ భారతీయ జంటని డిపోర్ట్ చేయడం జరిగింది. వాళ్ళు తెలుగువారైతే కాదు. అట్లాగా చిన్న చిన్న విషయాలే కదా, చిన్న చిన్న గొడవలే కదా అని చెప్పేసి ఒకళ్ళ మీద ఒకళ్ళు కేసు పెట్టుకుంటే మీరు రాజీ పడగలరేమో, కానీ మీరు కౌన్సిలింగ్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే ICE వాళ్ళు దాన్నే అదునుగా తీసుకొని మిమ్మల్ని డిపోర్ట్ చేయడానికి దాన్ని ఆయుధంలాగా వాడుతున్నారు. కాబట్టి ఇంట్లో వాళ్ళ ఎవరిని కూడా గొడవలు పట్టం కానీ ఒకరిని ఒకళ్ళు హింసించుకోవటం కానీ చేయొద్దు. ఏదైనా ఉంటే అమెరికాలో ఉన్న పెద్దవాళ్ళు సంస్థల దగ్గరకు వెళ్ళి మీరు చర్చించుకొని ఒక సెటిల్మెంట్కి రండి తప్ప ఇంట్లో కొట్టుకుంటే మీ వీసా క్యాన్సిల్ అయ్యే ప్రమాదం ఉంది, మీకు గ్రీన్ కార్డు కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఇవన్నీ మీరు గమనించుకోగలరు. రెండోది, ఎవరైతే చిన్న చిన్న దొంగతనాలు చెందుతున్నారో, ఒక యాపిల్ పండు కావచ్చు, ఒక కూరగాయ కావచ్చు, ఒక చిన్న చాక్లెట్ కావచ్చు సూపర్ మార్కెట్లో, అది కూడా మీకు గ్రీన్ కార్డుకు కానివ్వండి లేకపోతే వీసాకు కానివ్వండి రెండిటికి కూడా ఇబ్బంది కలిగే అవకాశం అయితే ఉంది. ఎందువల్లంటే అది మోరల్ టర్పిట్యూడ్ కిందకు వస్తుంది. మీ క్యారెక్టర్ బాగోలేదు, మీ క్యారెక్టర్ బలహీనమైనది, మీరు గుడ్ క్యారెక్టర్ కాదు అని చెప్పేసి నెగిటివ్ క్యారెక్టర్ గ్రీన్ కార్డ్ జారీ చేసేటప్పుడు వాళ్ళు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అది చిన్నవి కదా అని చెప్పి చిన్న చిన్న తప్పులు చేయమాకండి, జాగ్రత్త పడాలి. అట్లానే మీరు ఫేక్ CPT వాడుతున్నారో చేస్తున్నారో స్టూడెంట్స్, వాడే వాళ్ళందరికీ కూడా మొన్నే గతంలో చూసాము. ఒక యూనివర్సిటీలో దాదాపు 200 మందిని ఇట్లా ఫేక్ CPT వాడే వాళ్ళందరినీ కూడా నిర్దాక్షిణ్యంగా డిపోర్ట్ చేశారు. అది చిన్న విషయం కాదు. మీరు ఎక్కడా కూడా మీరు ఏ పని మీద వచ్చారో ఆ పని మీదే ఉండటం, కాలేజీ బయట వెళ్ళి వర్కులు చేయకుండా ఉండటం అనేది ముఖ్యంగా ఉండాల్సింది. ఇట్లాంటివి ఏదన్నా మీ మీద ఆరోపణలు కేసులో వచ్చినప్పుడు మీ దగ్గర ఏమేమి డాక్యుమెంట్స్ పెట్టుకోవాలి ఏమిటి అనేది కూడా ఈ వీడియోలో చెప్తాను. మీ డాలర్ ఇన్కమ్ మీది,
మీకు సెక్షన్ 5 సెక్షన్ 9 ఆఫ్ ది ఫెమా యాక్ట్ గురించి తెలుసో తెలియదు, దాని మీద వీడియో చేశాను. అందులో మీరు చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల మీ గ్రీన్ కార్డుకి ఇబ్బంది పడే అవకాశం ఉంది, లేకపోతే మీకు వీసా జారీ అవ్వకుండా ఆగిపోవాల్సిన ప్రమాదం కూడా ఉంది. అదేంటి, ఫెమా యాక్ట్ అనేది భారతదేశానికి సంబంధించింది కదా, దీనికి అమెరికన్స్ కి సంబంధమే ఉంది, అది సివిల్ మ్యాటర్ కదా అని మీరు భావిస్తున్నారా, చేస్తున్నారా? అయితే ఇది మీరు గమనించాలి. గ్రీన్ వీసా జారీ చేసేటప్పుడు వాళ్ళు ముఖ్యంగా చూసే పాయింట్లు ఏంటంటే ఫారెన్ వైలేషన్ ఆఫ్ ది లాస్ చేస్తున్నారా, చెయ్యట్లేదా, మీరు ఫైనాన్షియల్ గా మీ క్యారెక్టర్ ఎట్లా ఉంది, మీరు గుడ్ క్యారెక్టరా కాదా, మీరు చక్కగా అన్ని డిక్లేర్ చేస్తున్నారా, చెయ్యట్లేదా, ఇవన్నీ కూడా ఇప్పుడు గమనిస్తున్నారు, చేస్తున్నారు. ముఖ్యంగా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటంటే, మీరు అమెరికాలో పనిచేస్తూ డాలర్ సంపాదిస్తూ ఇండియాలో ఎన్ఆర్ఈ ఎన్ఆర్ఓ లేదా ఇతర అకౌంట్లు డబ్బు మేనేజ్ చేస్తూ ఒకవేళ ఇండియాలో అక్రమ ట్రాన్స్ఫర్లు చేసిన, తప్పు డిక్లరేషన్లు చేసిన, ఫెమా ఉల్లంఘన చేసినట్లే అది ఇండియన్ ఎన్ఫోర్స్మెంట్ కేసు. కానీ పెనాల్టీ ప్రాసిక్యూషన్ ఇండియా వాళ్ళు వేసినా ఇక్కడ మాత్రం ఇమిగ్రేషన్ అధికారులు చూసేది ఏంటంటే మీకు ఫైనాన్షియల్ కాంప్లియన్స్ ఎలా ఉంది, ఫారెన్ లా వైలేషన్స్ చేశారా లేదా, గుడ్ మోరల్ క్యారెక్టర్ కలిగి ఉన్నారా లేదా అనేది మీ గ్రీన్ కార్డు జారీ చేసేటప్పుడు, సిటిజన్ జారీ చేసేటప్పుడు వీరు వీటిని పరిగణలోకి తీసుకుంటున్నారు. కాబట్టి మీరు ఎటువంటి మనీ లాండరింగ్ కానివ్వండి, ట్యాక్స్ ఎవేషన్ కానివ్వండి, ఫైనాన్షియల్ మిస్రిప్రజెంటేషన్ కానివ్వండి మీరు పాల్గొనొద్దు. మీరు ఇందులో వీటిల్లో ఏదైనా భాగమై ఉన్నట్లయితే USCIS డిస్క్రిషనరీ పవర్ ఉపయోగించవచ్చు, మీ న్యాచురలైజేషన్ డినై చేయవచ్చు, మీ రిమూవల్ ప్రొసీడింగ్స్ లో నెగిటివ్ ఫ్యాక్టర్ ని నమోదు చేయవచ్చు. కాబట్టి గ్రీన్ కార్డు కావాల్సిన వాళ్ళు ఎవరు కూడా ఈ చిన్న చిన్న తప్పులు చేయకుండా వాళ్ళ గ్రీన్ కార్డు వచ్చేటట్టుగా చూసుకోండి. స్టూడెంట్స్, ఇందాక మీకు చెప్పే కదా, సులభంగా పని చేసుకోవాలనే ఉద్దేశంతో అమెరికా వెళ్ళొద్దు, వెళ్ళి అక్రిడేషన్ లేని దాంట్లో ఫేక్ CPT మీరు వాడవద్దు. మొన్న యూనివర్సిటీ ఆఫ్ ఫర్మింగ్టన్ లో స్ట్రింగ్ ఆపరేషన్ నిర్వహించి వందలాది మంది భారతీయుల్ని ఒక రాత్రిలో అరెస్ట్ చేసి వీసా రద్దు చేసి డిపోర్టేషన్ చేసి జీవితకాలం అమెరికా నిషేధం విధించడం జరిగింది. ఇంకా ఎవరన్నా అమెరికాలో కనుక ఓవర్ స్టే చేసి ఉన్నారనుకోండి, వాళ్ళు ఏ విధమైన జాగ్రత్తలు చేయాలి అంటే, వాళ్ళ వీసా గడువు ముగిసిన తర్వాత కూడా వాళ్ళు అమెరికాలో ఉన్నట్లయితే వాళ్ళని డిపోర్ట్ చేయకుండా ఉండాలంటే వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పుడు చెప్తున్నారు. వాళ్ళు వెంటనే అసైలం పిటిషన్ ని దాఖలు చేసుకోవాలి. అంతేకాకుండా క్యాన్సిలేషన్ ఆఫ్ రిమూవల్ కూడా వాళ్ళు పిటిషన్ చేసుకోవాలి, కోర్టు నుంచి కోర్టు ప్రొటెక్షన్ పొందాలి. ఇవన్నీ అక్కడ లోకల్ లాయర్ ద్వారానే మీరు చేయాలి. ICE వస్తే కనుక ఏ లాయరు లేకుండా ఏ పేపర్ మీద మీరు సొంతకం చేయకూడదు. మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన గోల్డెన్ రూల్స్ ఏమిటంటే, ICE నోటీస్ వస్తే మీరు మొదటిగా చేయాల్సింది ఏంటంటే, ఆ నోటీస్ ని తీసుకునేటప్పుడు మీ డేటు, సొంతకం అన్ని కూడా అక్కడ మెన్షన్ చేయాలి. ఎటువంటి తెల్ల పేపర్ల మీద సొంతకం పెట్టకూడదు. వెంటనే కోర్టును ఆశ్రయించి మీరు స్టే పొందాల్సి ఉంటుంది. అలాగే మీరు H1B స్టేటస్ లో ఉన్నారు, మీ ఉద్యోగం పోయింది, మీరు వెంటనే మీరు వీసా స్టేటస్ అప్లికేషన్ మీరు ఫైల్ చేయాలి. ఆ వీసా స్టేటస్ అప్లికేషన్ ఫైల్ చేసి USCIS నెంబర్ ని మీ దగ్గర పెట్టుకొని ఉంచుకోవాలి. అప్పుడు మీరు వెంటనే డిపోర్టేషన్ కాకుండా మీకు రక్షణగా చట్టం నిలుస్తుంది. మీరు అట్లా కనుక మీరు స్టేటస్ ని మార్చుకోకుండా అదే స్టేటస్ తో కనుక కొనసాగినట్లయితే మీకు అంటే ఉద్యోగం పోయినట్టు కూడా మీకు గ్రేస్ పీరియడ్ ఉంటుంది. అది అయిన తర్వాత కూడా మీరు అదే స్టేటస్ లో కనుక కొనసాగుతున్నట్లయితే కనుక ICE వాళ్ళు మిమ్మల్ని డిపోర్ట్ చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అట్లా ఉద్యోగం పోయినప్పుడు మీరు న్యూ ఎంప్లాయర్ ట్రాన్స్ఫర్ రిసిప్ట్ మీ దగ్గర పెట్టుకోవాలి, చేయాలి. మధ్యకాలంలో మీరు కోర్టు నుంచి రిమూవల్ అవ్వకుండా స్టే పొంది ఉండాలి. అంతేకాకుండా రీఇన్స్టేట్మెంట్ అప్లికేషన్ కూడా మీరు మళ్ళీ ఫైల్ చేసుకోవాలి ఉద్యోగం వచ్చిన తర్వాత. ఇవన్నీ కూడా మీరు ఖచ్చితంగా పాటించవాలి. ఇవన్నీ మీరు గోల్డెన్ రూల్స్ కింద గుర్తు పెట్టుకోవాలి. అలాగే స్టూడెంట్స్ అయితే కనుక సేవిస్ రీఇన్స్టేట్మెంట్ వాళ్ళు జాగ్రత్త పరుచుకోవాలి. వాళ్ళ గుడ్ అకాడమిక్స్ రిపోర్ట్ ను కూడా వాళ్ళు జాగ్రత్తగా పెట్టుకోవాలి. అలాగే ఎవరన్నా అసైలం రిజెక్ట్ అయినా లాంగ్ పెండింగ్ లో ఉన్నా సరే వాళ్ళందరూ కూడా ఫెడరల్ కోర్టులో అపీల్ చేయాలి. అంతేకాకుండా చేంజ్డ్ కంట్రీ కండిషన్ ప్రూఫ్ కూడా మీరు చూపించాలి, హ్యూమన్ రైట్స్ ఎవిడెన్స్ చూపించాలి, టెంపరరీ ప్రొటెక్టెడ్ ఆర్గ్యుమెంట్స్ కూడా మీరు పొందుపరచాలి, ఎందుకు మీరు ఇక్కడ ఉంటున్నారు, చేస్తున్నారు అని చెప్పేసి. మనం గత వీడియోలో చెప్పుకున్నాము, మెడికల్ డేటా ప్రకారము వాళ్ళు ట్రాక్ చేసి మిమ్మల్ని బయటికి పంపిస్తున్నారు, చేస్తున్నారు అని చెప్పి. అది చాలా తక్కువ సందర్భాల్లో జరుగుతుంది కానివ్వండి, వాటి పట్ల కూడా మీరు జాగ్రత్త వహించాలి. అప్పుడు మీరు ప్రైవసీ లా వైలేట్ చేశారని చెప్పి ఛాలెంజ్ చేయాల్సి వస్తుంది. అలాగే అన్లాఫుల్ ఎవిడెన్స్ సప్రెషన్ ని ఆర్గ్యుమెంట్స్ లో పొందుపరచాలి. డ్యూ ప్రాసెస్ ఫాలో అవ్వలేదని చెప్పి కూడా మీరు ఆర్గ్యుమెంట్ తీసుకోవాలి, కోర్టు నుంచి ఇంజెక్షన్ తీసుకోవాలి. కాబట్టి ఈ వీడియోలో చెప్పిన ఈ జాగ్రత్తలన్నీ పాటించినట్లయితే మీరు డిపోర్టేషన్ కి ఇబ్బంది లేకుండా మీరు వీసాతో అక్కడ అమెరికాలో కొనసాగవచ్చు, గ్రీన్ కార్డును కూడా తొందరగా పొందవచ్చు. వచ్చే వీడియోలో మీకు ఫైనాన్షియల్ గా ఏ భద్రత ఉంటుంది, మీ ఉద్యోగం పోతే మీకు ఏదైనా ఇన్సూరెన్స్ వస్తుందా, లేకపోతే గవర్నమెంట్లు ఏ మేరకు మీకు డబ్బులు ఇస్తాయి ఏమిటి అనేది వచ్చే వీడియోలో మీకు వివరంగా చెప్తాను. మీ అడ్వకేట్ కోటంరాజు వెంకటేష్ శర్మ. జై హింద్.